దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 15th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 86వ అధ్యాయము 8వ వచనము. సామ్ నంబర్ 86 and verse 8. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవే అద్వితీయ దేవుడవు అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? నీలాంటి వారు ఎవరూ లేరని అర్థము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Among the gods there is none like unto thee, O Lord, neither are there any works like unto thy works. Oh, I thank you, Lord Jesus. There is none like unto thee. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయ దేవుడని గుర్తుపెట్టుకో. చాలాసార్లు అన్నీ ఒకటే అని అనుకుంటాం. కాదండి, అన్నీ ఒకటే కాదు. అన్ని మార్గాలు ఒకటే కాదు. ఒకే ఒక మార్గము. యేసుప్రభు అన్నారు, నేనే మార్గం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. వేరే మార్గాలు లేవు, ఒకే మార్గము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోకము మనకు చూపిస్తుంది విశాల మార్గము. చాలా చాలా క్రైస్తవులు విశాల మార్గంలో ప్రవేశించుటకు, విశాల మార్గంలో నడువుటకు కోరుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గము ఇరుకు మార్గము. ఇరుకు మార్గం ఎందుకైందండి? కష్టంతో కూడిన మార్గం అని అనిపిస్తుందా? ఇరుకు మార్గం ఎందుకైందంటే అక్కడ నీ శరీరము అడుగడుగున నీవు బలర్పిస్తూనే ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ హ్యావ్ టు ఆఫర్ అప్ యువర్ బాడీ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. That's why it is a straight way. It's not a broad way. It's a narrow way. ఈరోజు ఆ అద్వితీయ దేవుణ్ణి మాత్రమే నీవు కోరుకుంటున్నావా? నువ్వు సేవిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గురించి రాయబడిన మాట, ప్రభువా, నీవే మహత్యము గలవాడవు. యు డూ మ్యాగ్నిఫిషెంట్ థింగ్స్. ఆశ్చర్య కార్యములు చేయవాడువు. ఆశ్చర్య కార్యములు, మహత్యము గలవాడువు, ఆశ్చర్య కార్యము చేయగలవాడువు. ఈరోజు నీ జీవితంలో ఒక మహత్ కార్యము జరగాలి, ఆశ్చర్య కార్యము జరగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో యు నీడ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి పనులు కాదండి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. ఆయన కార్యాలు ఎటువంటివండి? మహత్యము కలవి. ఆయన కార్యాలు ఎటువంటివి? ఆశ్చర్యము కలవి. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. దెర్ ఇస్ నో వన్ లైక్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ సహాయం నిమిత్తము మీరు ఇటు అటు వెళ్ళరాదు. కేవలము యేసు ప్రభువారి ద్వారా అద్వితీయ దేవుణ్ణే చేరుకుందాము. అందుకే యేసు ప్రభువారు మన కొరకు పంపబడ్డారండి. సో దట్ ఈ యొక్క అద్వితీయ దేవుని, ద ఓన్లీ వన్ గాడ్, ద ఆల్మైటీ గాడ్, నీవు రీచ్ అవుట్ का। हिंदी में पढ़ेंगे भजन संहिता 86th चैप्टर और 8th वचन पढ़ रहे हैं। हे प्रभु, देवताओं में से कोई भी तेरे तुल्य नहीं, और ने उसी के काम तेरे कर्मों के बराबर है। प्रभु को धन्यवाद। हे परमेश्वर, देवताओं में से कोई भी तेरे तुल्य नहीं है, कोई भी नहीं है। कितना आप बढ़ोतरी दो, कितना आप गुण गाओ, लेकिन प्रभु जैसा कोई भी, उसको तुलना भी नहीं है, कंपेयर भी नहीं कर सकते।
प्रभु को बहुत धन्यवाद। और प्रभु जैसा काम कोई भी नहीं कर सकता है, प्रभु जैसा कोई भी नहीं कर सकता है। ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కార్యములు ఎవరూ చేయలేరు. ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఎవరు చేయలేరు ఆ పని, ఆయన ఒక్కడే చేయగలడు. నీ పాపములను నువ్వు క్షమించి ఉన్నాడు, ఆయన ఒక్కడే చేయగలడు. అర్థమవుతుందండి? నోబడీ కెన్ డూ లైక్ హిమ్, దెర్ ఇస్ నన్ లైక్ హిమ్. నోబడీ కెన్ డూ లైక్ హిమ్. నోబడీ కెన్ డూ వర్క్స్ ఫర్ యూ లైక్ హిమ్. ఏ ఒక్కరు కూడా నీ కొరకు ప్రాణము పెట్టలే. అద్వితీయ దేవుని యొక్క అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు వారు మీ కొరకు ప్రాణం పెట్టారు. నో బడీ కెన్ డూ లైక్ దెమ్, నో బడీ కెన్ డూ లైక్ గాడ్. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గుర్తించి దేవుని కొనియాడదామండి. దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్, అండ్ దెర్ ఇస్ నో బడీ like him. That's why there is only one and only one God. ఎందుకు? ఆయన అద్వితీయ దేవుడండి. ఆయన వంటి వారు ఎవరూ లేరు. కనుక we want to thank him, the almighty God, El Shaddai God, Elohim, thank you Father, El Elyon, thank you Lord, Adonai మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. యెహోవా షాలోమ్ స్తోత్రం. యెహోవా సిద్కిన్యు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. యెహోవా మెకాడిష్ మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా సిద్కిన్యు, ఆ రైచియస్నెస్ మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. కృప కలిగిన దేవా, మీ కృపకై స్తోత్రములు, మీ ఆశ్చర్య కార్యములకై స్తోత్రములు నాయన, మీ ప్రభావంకై స్తోత్రములు చరిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నీ వంటి వాడు ఎవరూ లేరు ప్రభా, మీకు స్తోత్రం చరిస్తున్నాను. నువ్వు అద్వితీయ దేవుడు అయ్యా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మీకు స్తోత్రాలు చరిస్తున్నాను నాయన. లోకమంతు నీ యొద్ద మౌనంగా ఉండవలసిందే ప్రభా నాయన. ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నాలిక ఒప్పుకోవలసిందే ప్రభా. మీకే స్తోత్రములు చరిస్తున్నాను ప్రభా. 1000 కొండ మీద పశువులు నీవన్నవు తండ్రి, మీకు స్తోత్రం నాయన. భూమియు భూమిలో ఉన్న సంపూర్ణత నీవై ఉన్నదవయ్యా, మీకు స్తోత్రములు చరిస్తున్నాను ప్రభా. దేవా మీకే స్తోత్రం. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమయ్యా, మీకు స్తోత్రాలు చరిస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించేవాడవు నాయన తండ్రి. దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ ది. మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు ప్రభా. ఈరోజు నాయన ఎటువంటి పరిస్థితుల్లో నాయన ఈ ఆరాధనలో పాల్గొన్న విడుదల ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంక్షోభంలో, ఎటువంటి నాయన ఇష్యూస్లో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి బాధలో, ఎటువంటి దుఃఖంలో, లార్డ్ వాట్ ఎవర్ ఇన్ పర్ప్లెక్సిటీ బై ఫాదర్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ త్రూ మై ఫాదర్. నీవు అద్వితీయ దేవుడు అయ్యా నాయన. మహత్ కార్యము చేయవాడివి, ఆశ్చర్య కార్యము చేయవాడివి. ఆ కార్యంలో నీ బిడ్డల జీవితంలో నువ్వు జరిపించినందుకు స్తోత్రంలో. అనారోగ్యం వారందరి కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. మీ మహత్య కార్యముకి మహత్యానికి స్తోత్రం నాయన. మీ ఆశ్చర్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, మంచి ఉద్యోగముతో నువ్వు దీవించి ఆశీర్వదించిన దేవుడు నాయన. నీవు తప్ప ఎవరు లేరు తన్ని సహాయం చేటుకు. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు అనుగ్రహించినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ సీకింగ్, దే ఆర్ రిసీవింగ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాయన. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్లో మీ తోడు దయచేసి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు ముఖ్యంగా నాయన, బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడి ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రేపటి దినాన ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న దేవ, ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాబోయే వారమంతా రాబోయే ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఎగ్జామ్లో మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఎక్కడ ఏ ఒక్కరు ఏ విషయంలో నాయన దేవ తండ్రి తొందర పడకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు మనం బలపరచడానికి స్తోత్రం నాయన. నువ్వు ఆశ్చర్య కార్యములు చేయవాడు నాయన, అద్భుత కార్యములు చేయవాడు నాయన. జ్ఞానం కొదువైన ప్రతి ఒక్కరికి నువ్వు జ్ఞానమును దయచేసినందుకు స్తోత్రం. వారి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నాయన గొప్ప విజయాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి ఉన్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్జామ్ మొదలుకొని ప్రభా నాయన లాస్ట్ ఎగ్జామ్ వరకు నాయన తండ్రి అన్నిట్లో మీరు మంచిగా రాసినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఎక్కడ కూడా నాయన ఏ విషయంలో కూడా నాయన తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్న దెబ్బ తగలకుండా నీ బిడ్డలను నీవు కాపాడి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను.
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను ప్రభా. నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచయలో ప్రభా మీ కార్యములు చూటుకు కృప దయచండి నాయన. అవును, నీవు తప్ప ఇంక వేరే దేవుడు లేడు ప్రభా. నాయన పరిచర్య కష్టాలన్నింటినీ తీర్చువాడవు నీవే, పరిచర్య అవసరాలన్నీ తీర్చువాడవు నీవు నాయన. ఎవరెవరైతే నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో మినిస్ట్రీస్ ప్రభా తండ్రి నీవే సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్నావు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం నాయన. ఎవరు ఏమనుకున్నా, ఏదనుకున్నా, ఎలాగనుకున్నా ప్రభా నీ రక్షణ కార్యము ఈ దేశంలో జరిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాశ్రములు ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ దేశాన్ని నువ్వు కాపాడి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. చివరి దినాల్లో ఉంటుండగా నాయన, నిరాకడ కొరకు దేవా మేము సిద్ధపడి ఉంటుండగా నాయన, మీ తోడు నీడ దయచేసి నడిపించి కాపాడి బలపరిచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై నువ్వు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.